అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి వీడియోలు అనేది అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. డైలీ వ్లాగ్స్ అనేది పెట్టాలి అనుకుంటున్నాను అనమాట. చాలా రోజుల నుంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. మరి లేట్ చేయకుండా వీడియో గురించి మాట్లాడుకుందాం. మార్నింగ్ లేవగానే పూజ అయితే కంప్లీట్ అయింది. కంపల్సరిగా మనం పూజ చేసేటప్పుడు దేవుణ్ణి కోరుకునే ఫస్ట్ కోరిక ఏదైనా ఉంది అనుకుంటే ఆరోగ్యం గురించి అడగండి. కావాలి, ఖచ్చితంగా ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. తర్వాతే ఇంకేదైనా. ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటే కదా అన్నీ చేయగలం. ఆరోగ్యం అనేది ఇప్పుడు మన లైఫ్ ఎప్పుడు ఎండ్ అయిపోతుందో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నమాట. ఈ రోజుల్లో ఏం జరుగుతుందో తెలియకుండా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టీ, ఇంకా పిల్లల కోసం పాలు కూడా కంప్లీట్ చేశాను. మార్నింగ్ టీ అయితే కంపల్సరీగా నేను తాగుతానండి. అది నాకు చాలా ఇష్టం కూడా. చాలా 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 ఇష్టం. తాగకపోతే నాకు తలనొప్పి వస్తుంది. ఇంకా టిఫిన్కి అయితే ప్రిపేర్ అయిపోయాను. పూరీలు ఇంకా ఉప్మా చేయాలనుకున్నాను. ఉప్మా కూడా చేస్తాను. ఏదైనా 2 కంపల్సరీగా ఉండాలి. రెగ్యులర్గా ఇంట్లో చిన్నపిల్లలు, నా చిన్న అబ్బాయి ఖచ్చితంగా పూరీలు కావాలని కోరుకుంటాడు. వాడికి ఖచ్చితంగా పూరీలు చేయకపోతే టిఫిన్ అయితే తినడు ఇంట్రెస్ట్గా. చాలా వీక్గా ఉన్నాడు ముందే. అందుకోసమని వాడి కోసం కంపల్సరీగా పూరీలు అయితే ఒక 2 చేస్తాను. ఇంకా ఈరోజు టిఫిన్కి ఏం లేదని చెప్పేసి ఉప్మా ఇంకా పూరీలు కూడా ఎక్కువే చేశాను. ఉప్మాకి రెడీ చేయడానికి ఇంకా అదే ఆయిల్లోని ఉప్మాకి కొంచెం ఆయిల్ తీసేనమాట. పూరీలకి అయితే ఎక్కువ ఆయిల్ వేయాలి కదా అని చెప్పేసి ఉప్మా కోసం కొంచెం ఆయిల్ వేసాను. శనగపప్పులు జస్ట్ వరినొక ఉప్మా అండి, గోధుమనొక ఉప్మా కూడా కాదు. అది వేడైపోద్దని వరినొక ఉప్మా చేయాలనుకుంటున్నాను. ఎండుమిర్చి వేసుకుంటే ఉప్మాలో చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది కూడా. ఆనియన్స్ కొంచెం ఒక టమాటా, చిన్న టమాటా వేసుకున్న ఇంకా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా బాగుంటాయి. పచ్చిమిరపకాయలు కూడా నేను వేసాను. పండుగ అయిపోయినాయి, అందుకే అంత వీడియోలో కనిపించలేదు. ఇంకా ఉప్మా కంప్లీట్ అయిపోయి టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఒడిశాలో స్కూల్ అయితే ఇంకా తీయలేదు. రేపటి నుంచి అనుకుంటాను స్కూల్లో ఓపెనింగ్ అవుతాయి, ఎండలు ఎక్కువ ఉన్నాయని. ఇంకా పూరి ఉప్మా టిఫిన్ కంప్లీట్ చేస్తాం, తినేసాం. అది మీకు వీడియోలో చూపిస్తున్నాను. శనగపిండి చట్నీ ఇంకా శనగపలుకుల చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఈసారి వీడియోలో ఆ శనగపిండి చట్నీ అనేది బొంబాయి చట్నీ అంటాం మేమైతే. అది ఎలా చేయాలో కూడా మీకు ఈసారి వీడియోలో చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం వంటకి ప్రిపేర్ అయిపోతుంది అనమాట. టమాటోలు అవి కట్ చేస్తున్నాను. టమాటాలో మధ్యలో ఉన్న పీల్ మాత్రం తీసేయాలి. ఇంకా టమాటా రేట్స్ కూడా చాలా పెరిగిపోయినాయి ఇక్కడైతే. అక్కడ కూడా మ్యాక్సిమం ఉన్నాయి రేట్స్, ఆంధ్రాలో కూడా. నేను తీసుకున్నాను కందిపప్పు, ఎర్ర కందిపప్పు అంటారు కదా, ముసిరం పప్పు ఏదో అంటారు సంథింగ్. అది బాగుంటుంది. 2 కలిపి అలా పప్పు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు అలాగా. అందుకోసమని అది సగం ఇది సగం వేసాను. ఇంకా అందులో పసుపు వేసాను, టమాటా ముక్కలు ఒకటి పచ్చిమిరపకాయ వేసాను. కొంచెం పప్పు కదా అని, ఎక్కువ కారం తినరు. ఇంకా ఉప్పు వేసుకున్నాను. సాల్ట్ కన్నా ఎక్కువ ఉప్పే వాడతానండి నేను. ఇంకా కొంచెం నూనె వేసుకున్నాను. ఎందుకంటే నూనె సాల్ట్ అన్నీ ముందుగుండా వేస్తాను. పప్పు అనేది ఉడికేటప్పుడు పొంగకంట ఉంటుంది అన్నమాట. సాల్టును నూనె వేసుకోవడం వల్ల, అదే ఉప్పును నూనె వేసుకోవడం వల్ల. ఇంకా బీన్స్ వచ్చేసి చాలా వాడిపోయినాయి, అవి కూడా తీసాను వంట చేయాలని. ఇంకా కర్రీ కోసం అని పప్పు చూసారా, విజిల్ నేను పెట్టేటప్పుడు మీకు చూపించాను. అస్సలు పొంగదు, కొంచెం కూడా బయటికి రాదన్నమాట. అలా చేయడం వల్ల మామూలుగా అయితే బయటకు వచ్చేస్తుంది. అందుకోసం ఆయిల్ ఉప్పు వేసుకొని చేసుకుంటే పప్పు తొందరగా ఉడికిపోతుంది. బయటికి మనకి వాటర్ అనేది రాదన్నమాట. ఇలాగ కవ్వం పెట్టి కూడా పప్పు కవ్వంతో మిక్సీ చేశాను. గట్టిగా మిక్సీ చేస్తే మెత్తగా అయిపోయింది పప్పు. ఇంకా పప్పు కూడా రెడీ చేసుకున్నాను, పోపు వేసుకున్నాను. మీకు బీన్స్ చూపించాను కదా, ఆ బీన్స్ పిక్కలు అనేవి బాగా వాడిపోయినాయి కదా, పిక్కలన్నీ తీసి ఇంకా తొక్కలు అలా ఉంచేసాను. ఈ తొక్కలు ఏం చేస్తానంటే పట్టుకొని వెళ్ళి మొక్కలకు వేస్తాను. చాలా బాగుంటాయి. కొన్ని రోజులు కొంతవరకు ఉంచుతాను అనమాట. ఒక బకెట్లో, వేస్ట్ బకెట్లో ఉంచి కొంచెం మగ్గిన తర్వాత మొక్కలకు వేస్తాను. చాలా బాగుంటుంది. పువ్వులే బాగా పోస్తాయి అన్నమాట. అందుకోసమని ఉంచుతున్నాను అలాగా. ఇంకా మీకు పొటల్స్ చూపించాను. ఇంకా ఆ పిక్కలేమో అంత కర్రీకి సరిపోవు కాబట్టి ఆ పొటల్స్, బంగాళదుంప, ఈ పిక్కలు, కొంచెం పిక్కలే వచ్చినాయి. ఆ 3 కలిపి ఫ్రై చేయాలనుకుంటున్నాను. ఫ్రై చేస్తాను. పొటల్స్ కూడా చాలా రోజులు అయిపోయినది, అలా ఉండిపోయినాయి, వాడిపోయినాయి. ఇప్పుడు
కూరలు కూడా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో కూడా ఉంచినా అవి వేస్టే, అంత టేస్ట్గా ఉండవు. మరి తప్పదు, ఇంట్లో ఉన్నాయని వండిస్తున్నాను. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. ఎక్కువ వేపుడు కూరలు తింటాం మేమైతే. ఆనియన్స్, పోపు దినుసులు అన్నీ వేసాను, ఒక్క పచ్చిమిరపకాయ వేసాను. ఇంకా పొటల్స్ అనేవి రౌండ్గా చక్రాల్లాగా చిన్న చిన్న ముక్కల్లాగా కోసేసాను. కోసిన తర్వాత ఆనియన్స్ వేగకుండా వేసాను అనుకుంటున్నారు కదా, వేపుడు కూరలకైతే మాత్రం కంపల్సరీగా కలిపేసి వేసుకుంటేనే పర్వాలేదు. లేకపోతే ఆనియన్స్ ఇంకా ఇవి వేగేసరికి ఆనియన్స్ బాగా మాడిపోతాయి అన్నమాట. ఇలా కంటిన్యూగా అన్నీ కలిపేసి వేపుకున్నామంటే మాకు కర్రీ అనేది ఈక్వల్గా ఉంటుంది, బాగుంటుంది. ఇలాగ అన్నీ కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచేసాను అనమాట కొంతసేపు తర్వాత మళ్ళీ కలిపి తీసాను. బాగుంటుంది పొటల్స్ కర్రీ మాత్రం ఇలా వేపుకుంటే, బంగాళదుంప వేసి వేపుకుంటే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఆ దుంపలు అనేవి. ఇంకా మీకు వీడియోలో చూపించలేదు, లాస్ట్లో సాల్ట్ వేసాను, కొంచెం కారం వేసి కొంతసేపు ఉండిన తర్వాత మగ్గిన తర్వాత దించాను. ఇంకా అయిపోయింది. మధ్యాహ్నం వంట అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇడ్లీ కోసం అయితే పప్పు నానబెట్టాను. ఇది అమ్మాలు ఇచ్చిన తొక్క పప్పు మాట. వీడియో బాగుంటే లైక్ కొట్టండి.